గైనకాలజీ విభాగంలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శారద తెలిపారు. కర్నూలులోని మౌర్య నగర్ పాలిక్లినిక్లో మహిళల ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఋతుక్రమ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని నిర్లక్ష్యం చేయరాదని, అలాంటి సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్టుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నొప్పిని భరించాలనే అపోహలను వీడి సరైన వైద్యం తీసుకోవాలని పేర్కొన్నారు. గైనకాలజీ అంటూనే అదొక ఉట్టి విమెన్ కి సంబంధించింది, దాంతో అంత ప్రెస్ రిలీజ్ చేసే అంత ఏముంది అని మామూలుగా సందేహం వస్తుంది. ఇప్పుడు సైన్స్ లో చాలా అడ్వాన్సెస్ రావడంతో చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. సో విమెన్ కి మామూలుగా పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు ఓకే పెయిన్ ఉంది, సహించాలి, భరించాలి అని మన సొసైటీ చెప్తుంది. లేకపోతే పెళ్ళైతే పిల్లలు పుడితే ఆ పెయిన్ తగ్గిపోతుంది, ఇలానే మన అందరూ మాట్లాడతారు. మన పిల్లలకి కూడా మనం అదే నేర్పిస్తాం. పెయిన్ వస్తే నొప్పి టాబ్లెట్స్ వేసుకోకూడదు అట్లాగా. అయితే ఇప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్గా గుర్తించి దానికి కొత్త ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయన్నమాట. అంటే అలా భరిస్తూ పెయిన్ భరిస్తూ వాళ్ళకి దాంతో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి.